అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జనవరి 25వ తేదీన రథసప్తమి అని ఉంది. ఆ రోజు పైగా ఆదివారం, ఇంకా సూర్య జయంతి కూడా కలిసి వస్తుంది. సో ముఖ్యంగా ఆ రోజు విధి విధానాలు ఏంటంటారు గురుగారు? ఆ మంచి రోజుని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. సూర్యనారాయణమూర్తి మనకి ప్రత్యక్ష కర్మసాక్షి, ప్రత్యక్ష భగవానుడు. మిగతా దేవతలు మాకు కనపడలేదండి అనడానికి అవకాశం ఉందేమో కానీ సూర్యుడిని మనకు కనపడలేదండి అని అనడానికి అవకాశం లేదు. ఆయన మీదనే ఎన్నో రకాలైనటువంటి కర్మాగారాలు, యంత్రాలు, మన దైనందినమైనటువంటి జీవనమే ఆయన మీద ఆధారపడింది. ఎందుకంటే మన సూర్యోదయం వస్తే కానీ అసలు రోజు మొదలైందని అనుకోం మనం. ఉదాహరణకి సూర్యుడు రాలేదనుకోండి, 9, ఇప్పుడు చూడండి చలికాలంలో 8, 9 అవుతుంది అనుకోండి, మీరు వెంటనే లేవడానికి ఇష్టపడరు. బాగా సూర్యుడు వచ్చాడండి అని తల్లులు తండ్రులు కూడా తిట్టి లేపడం ఏమిటంటే, ఒరే సూర్యుడు వచ్చేసాడరా నువ్వు లేవరా అంటున్నాడు. అంటే మన గమనము, మన జీవనము, మన దైనందినమైనటువంటి నిత్య కర్మలు అన్నీ ఆ సూర్య భగవానుడి మీద ఆధారపడ్డాయి. ఇలా మనకి సూర్య భగవానుడు మనకి నిత్యము మనతో ఉండి ప్రతిరోజు ఉదయం మీరు పట్టించుకోండి పట్టించుకోకపోండి, ఆయన వచ్చి ఆయన పని ఆయన చేసుకొని మళ్ళీ సాయంత్రం 6 అయ్యేసరికి డ్యూటీ దిగి ఆయన వెళ్ళిపోతారు. అంటే వెళ్ళిపోతారంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు, ఇంకో చోట ఆయన పని ఆయన చేస్తుంటారు. ఇలా మనకి ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి రోజున మనకి మాఘశుద్ధ సప్తమి అని చెప్పారు. ఆ సప్తమి చాలా గొప్పదైనటువంటిది. ఆ రోజున ఎవరైతే ఈ సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధనని చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇహలోకంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి భోగాలు, అందులో భోగాల్లో కూడా ముఖ్యమైనది ఏమిటి అంటే ఆరోగ్యం అని చెప్పారు. ఆరోగ్యం లేకుండా మనం భోగం ఎలా అనుభవిస్తామండి? ఇవాళ మనకి ఉదాహరణకి షుగరు, బీపీ అని 2 చెప్తున్నాం, అవి శంకుచక్రాలు. అవి లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. అదే మనం ఒకవేళ షుగర్ లేకపోతే 2 స్వీట్లు ఎక్కువ తింటాం కదా. ఉదాహరణకు మనకి బీపీ కనుక లేకపోయినట్లయితే మనం కాస్త మంచి పదార్థాలు ఇంకా 4-5 తింటాం, మంచి ఆవకాయ పచ్చడి తింటాం. ఎప్పుడైతే బీపీ అటాక్ అవుతుందో మనం వీటన్నిటికీ దూరం అయిపోతాం. ఇలా మనకి మహావ్యాధులు అని మనకి వేదంలో కొన్ని విశేషాలు చెప్పారు. మరి ఇవన్నీ ఎలా పోతాయి అనే మాట అడిగినప్పుడు ఆ ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని కనుక ఆరాధన చేసినట్లయితే మనకి ఈ అనారోగ్య సమస్యలు అనేటటువంటివి మొట్టమొదట పోతాయి అని చెప్పారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అయితే ఇంకా ఏమొస్తుందని అడిగారు. సూర్యుడు ఐశ్వర్యాన్ని అనుగ్రహం చేసేవాడు అని చెప్పాడు. భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యం ఐశ్వర్యం శ్రియం పుత్రాంశ్చ దేహిమే అని. ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రియం, పుత్రులను అనుగ్రహం చేసేటటువంటి వాడు. మరి ఆయన సంతానం కలగాలన్నా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి జాతకంలో. అంతేకాకుండా అధికారం రావాలి. మనం ఏదో మంచి అధికారంతో కూడినటువంటి ఉద్యోగం చేయాలి అని మన సంకల్పం చేస్తున్నాము. ఎవరికి అక్కర్లేదండి అధికారం? ఎవరి ఉద్యోగంలో చేస్తున్నారో వాళ్ళ యొక్క కరెక్ట్గా వాళ్ళ పదవి ఏదైతే ఉందో దానికి చక్కగా న్యాయం చేస్తూ ఉండాలి. మన ద్వారా ఇంకా 4 బతకాలనే దృష్టి అందరికీ ఉంటుంది. అది లేని వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి దానికి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి. రెండోది, అసలు ఉద్యోగం లేకుండా నిరుద్యోగస్తులందరూ బాధపడుతూ ఉంటారు. చాలా కాలం నుంచి ఉద్యోగం లేదండి అని. అటువంటి వాళ్ళకు కూడా ఈ సూర్య ఆరాధన అనేది చాలా గొప్పది. ఈ 25వ తారీఖు 25 కూడా చూడండి, మీరు కలిపితే 7 వస్తుంది. 5, 2, 7. తర్వాత ఆదివారం సూర్య భగవానుడు, తర్వాత సూర్య జయంతి, తర్వాత సప్తమి సూర్య భగవానుడు పుట్టినటువంటి రోజు. ఇన్ని రకాల విశేషాలు కలుస్తున్నటువంటి ఆ రోజుని తప్పకుండా మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి. మరి ఏం చెయ్యాలి ఆ రోజున అడిగితే, తప్పకుండా సూర్యుడు రాకముందరే నిద్రలేచి స్నానం చేయడం. ఇది అన్నిట్లోనూ కామన్. ఈ మాట అనేటటువంటిది మనం ఎట్లా అయితే సూర్యభగవానుడు రావడం, మనం ముందరగానే స్నానం చేయడం అనేటటువంటిది అది ప్రతి పండగ రోజు, ప్రతిరోజు కూడా అది కామన్గా ధర్మశాస్త్రం మనకి ఎప్పుడు చెప్తున్న విషయం. ఆ తర్వాత మనం చక్కగా ఉదయం నుంచి 11 గంటల వరకు ఉండే సూర్య రశ్మికి
చాలా ప్రత్యేకమైనటువంటి వర్ణనని చేశారు. అరుణంలో రశ్మయోవో మిథునం మానో మిథునగం రీఢ్వం అని ఆ సూర్య భగవానుడి యొక్క రశ్మి మన మీద పడుతూ ఉండడం ద్వారా కలిగేటటువంటి యొక్క ఎన్నో రకాల ఫలాలు మనకు వివరణ చేసింది అరుణం అనేటటువంటి వేద ప్రశ్న. ఆరోగో భ్రాజపటరః పతంగ అని ఈ రోగములు లేకుండా జీవనం చేయడానికి కావాల్సినటువంటి యొక్క ఎన్నో విటమిన్ల యొక్క శక్తి మనకి ఆ సూర్య కిరణాల్లో నుంచి మన దగ్గరికి వస్తున్నాయి. అందుకని చాలా దేశాల వాళ్ళు సన్బాత్ అని మన దగ్గర చేయడానికని ఆ సూర్య భగవానుడి యొక్క రశ్మి శరీరం మీద పడడానికని చెప్పని వాళ్ళ దేశాల్లో సూర్యోదయమే అసలు ఎక్కువసేపు లేదు అనేటటువంటి విభాగం చేత ఈ సమ్మర్ ప్రాంతం వచ్చేసరికి ఒక 2-3 నెలల పాటు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు వెళ్ళి ఆ సముద్ర స్నానం చేసి ఆ శరీరం మొత్తము సూర్యుడికి కనపడే విధంగా పెట్టి ఆ సన్బాత్ చేసి శరీరానికి కొన్ని ఇమ్యూనిటీస్ తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి విదేశాల్లో జీవనం చేస్తున్నారు. మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మన సనాతన సంప్రదాయం, మన భారతదేశం ఎంత గొప్పది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనకి ఇక్కడ 12 గంటల పాటు సూర్యభగవానుడి దర్శనం జరుగుతుంది. చాలా దేశాలకు ఆ భాగ్యం లేదు. 12 గంటలు సూర్యభగవానుడు కనపడడం లేదు. సూర్యుడు 2 గంటలు కనపడే దేశాలు కొన్ని ఉన్నాయి, గంటే కనపడే దేశాలు ఉన్నాయి, అసలు సూర్యుడే రాని దేశాలు ఉన్నాయి కొన్ని. మరి అటువంటి సూర్య భగవానుడు కనుక మనకు కనపడకపోతే మన దైనందినమైన జీవనం ఆగిపోతుంది. సౌరమానం అని మనం సూర్యుడితో మాత్రమే చేసేటటువంటి ఒక ప్రకరణం ఉంది. అంటే సూర్యుడు ఉంటేనే వాళ్ళు అంటే కార్యక్రమాలు అవి చేస్తారు. ఉదాహరణకు మీరు తమిళనాడు చెన్నై నుంచి ప్రాంతాల్లో మీరు గమనించినట్లయితే వాళ్ళకి రాత్రిపూట పెళ్ళిళ్ళు అసలు ఎక్కువగా ఉండవు. వాళ్ళకి మీరు ఏ పెళ్లి చేయండి, ఒడుగు చేయండి, గృహప్రవేశం చేయండి, ఏ కార్యక్రమం చేయండి, మధ్యాహ్నం 2 గంటల లోపల అన్ని కార్యక్రమాలు పూర్తయిపోవాలి. సూర్యోదయం అయ్యాకనే మొదలు పెట్టాలి. సూర్యోదయం అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల లోపల మీరు ఏ కార్యక్రమం చేసినా అయిపోవాలి వాళ్ళకి. దేని వలన అంటే వాళ్ళు సూర్యుడు లేనిదే ఏ కార్యక్రమం చేయరు వాళ్ళు. దాన్నే సౌరమానం అంట. మనం పాటించేటటువంటి దాన్నేమో చాంద్రమానం అంట. చాంద్రమానం అంటే మనకి చంద్రుడు ఉన్నప్పుడు కార్యక్రమాలు జరుగుతాయి, సూర్యుడు ఉన్నప్పుడు కార్యక్రమాలు జరుగుతాయి. కానీ సౌరమానాన్ని పాటించే వాళ్ళకి మాత్రం సూర్యుడు ఉన్నప్పుడే కార్యక్రమాలు జరుగుతాయి. మనకి గుజరాత్ అటుపక్కన కూడా ఈ సంప్రదాయం. కాబట్టి ఈ రకంగా సూర్యభగవానుడు మనకి ప్రతిరోజు కనపడేటటువంటి సర్వలోక కర్మ సాక్షి ఆయన. మనం చేసేటటువంటి పుణ్య పాపములను కూడా ఆయనే బేరీజు వేసి ఫలానా వాడు ఫలానా పుణ్యం చేస్తున్నాడని సాక్ష్యంగా నిలబడతారట సూర్యచంద్రులు ఇద్దరు కూడా. అందుకని దేవతలకి కళ్ళు వర్ణించాల్సి వస్తే ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు అని చెప్తారు. అందుకని సూర్యభగవానుడు చాలా ప్రత్యక్షమైనటువంటి వాడు ఆయన. అందుకనే మనకి పితృదేవతలను చెప్పవలసి వస్తే వసు, రుద్ర, ఆదిత్య రూపాలు అని చెప్తారు. తండ్రి, తాత, ముత్తాత అని 3 తరాలు చెప్తారు, 3 పేర్లు చెప్తారు. ముత్తాత ఎక్కడున్నాడండి అంటే ఆదిత్యలోకంలో ఉన్నాడండి అన్నారు. ఆదిత్యలోకం తర్వాత స్వర్గపాదేయం మోక్షం వస్తుంది. ఆదిత్యలోకం దాటాలి అంటే ముందు వసులోకం దాటాలి, వసులోకం తర్వాత రుద్రలోకం, రుద్రలోకం తర్వాత ఆదిత్యలోకం, ఆదిత్యలోకం తర్వాత మోక్షం. అందుకని ఆదిత్యుడు ఎవరు అంటే ఆయన మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఆయన త్రిగుణాత్మక స్వరూపం. ఆయన సత్వ రజస్తమో గుణాలు 3టిని అనుగ్రహం చేయగలవాడు. ఆయన త్రిమూర్తులకి అధిపతి, ఆయన త్రిమూర్తులకి ఆయన స్వరూపం. ప్రాతర్బ్రహ్మస్వరూపాయ మాధ్యాహ్నే విష్ణురూపిణే సాయం శివరూపాయ దివాకరాయ నమో నమః. ఆయన దివాకరుడు, ఆయన త్రిమూర్తిశ్చ దివాకర, ఆయన దివాకరుడు. ఆయన ఉదయం పూట మన జీవనాన్ని నడిపించేటటువంటి దివా అంటే ఉదయం అని అర్థం, కరుడు అంటే నడిపించేవాడు అని అర్థం. ఉదయాన్నంతా నడిపించేది ఎవరు? సూర్యభగవాన్. మన జీవనాన్ని నడిపించేది ఎవరు? సూర్యభగవానుడు. చూడండి, మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు కానివ్వండి, మీరు ఏది చూడండి, సాయంత్రం 5-6 అయ్యేసరికి ముగించుకొని వచ్చేస్తాం కదండి. 5 గంటల తర్వాత మీకు గవర్నమెంట్ శాఖ ఏదైనప్పటికీ పనిచేయదు. ఎందువలన? సూర్య సంబంధం ఉంటేనే కానీ గవర్నమెంట్ ఉద్యోగం రాదు. సూర్య సంబంధం ఉంటేనే కానీ గవర్నమెంట్లో అధికారాన్ని పొందలేము. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం జాతకంలో ఉంటేనే కానీ మనకు అసలు ఒక పదవి కూడా రాదు. అంటే రాజకీయ నాయకులకు కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగాదులకు కానివ్వండి,
ఆరోగ్యానికి కానివ్వండి, అభివృద్ధికి కానివ్వండి, ఐశ్వర్యానికి కానివ్వండి, అలాగే ఆయుర్దాయానికి కానివ్వండి, ఏ రకముగా మనం చూసినప్పటికి కూడాను అన్నిటికీ మూల పురుషుడు ఎవరు అంటే ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు జయంతి రోజున మనం చక్కగా స్వామికి ఆరాధన చేసుకొని ఓ చక్కనైనటువంటి రాగి చెంబులో మందారపు పువ్వు వేసుకొని ఎర్రటి అక్షింతలు తీసుకొని 12 సార్లు ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. సమర్పిస్తే ఆ సూర్య భగవానుడు సంతుష్టి చెందుతాడు. నమస్కార ప్రియో భాను అని చెప్పారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అంటే ఇష్టం అని చెప్పారు. అలంకార ప్రియో విష్ణు అని చెప్పారు. అలంకారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం, అందుకని మనకు అలంకారాలు ఎక్కువ చేస్తాం. అభిషేక ప్రియ శివ అన్నారు. శివుడికి అభిషేకం అంటే మహాప్రీతికరమైనటువంటిది. నమస్కార ప్రియో భాను అని చెప్పారు. భాను అంటే సూర్య భగవాన్. ఆయనకి నమస్కారాలు చేస్తే బాగా ఇష్టం. యోగా ప్రక్రియలో మొట్టమొదటిది ఏమిటంటే సూర్య నమస్కారాలు. ఎవరైతే 12 సూర్య నమస్కారాలు చేస్తున్నారో మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయ నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరేభ్యో నమః అనే ఈ 12 నామాలు ఎవరు చదివి అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నారో, ఎవరు చదివి నమస్కారం చేస్తున్నారో వాళ్ళకి ఆయన అన్నీ ఇస్తాడు. భానో భాస్కరమార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ్చ దేహిమి. మగపిల్లలు సంతానంగా కలగాలన్నా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పారు. కాబట్టి అటువంటి పుత్ర సంతానాన్ని ఇవ్వాలన్నా, డబ్బు ఇవ్వాలన్నా, అధికారం ఇవ్వాలన్నా, పదవి ఇవ్వాలన్నా, అలాగే ఒక గవర్నమెంట్ శాఖలో మనదంటూ ఒక నియమం ఇవ్వాలన్నా, మరి ఇంట్లో ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా, ఆయుర్దాయాన్ని ఇవ్వాలన్నా అన్నిటికీ మూలం శ్రీ సూర్యనారాయణ స్వామి. ఆ రోజున రాగి చెంబులో ఒక చక్కటి మందార పువ్వు, ఎర్ర అక్షింతలు తీసుకొని 12 నామాలతో 2 చేతుల్లో అర్ఘ్యాన్ని సూర్యుడికి సమర్పించండి. ఆ తర్వాత 12 సార్లు నమస్కారం చేయండి. సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం అని చెప్పి సూర్య అష్టకాన్ని చదువుకోండి. ఆ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని చాలా తేలిగ్గా ఉండే 8 శ్లోకాలు చక్కగా ఉన్నాయి. వాటిని సాంబ ఉవాచ అంటారు. అంటే ఈశ్వరుడే చెప్పాట ఆ స్తోత్రాన్ని. కాబట్టి చక్కగా స్తోత్రం చదువుకోవడం, అలాగే కుదిరిన వాళ్ళు ఆదిత్య హృదయం కూడా చదువుకోవడం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఆదిత్య హృదయం కనుక చదువుకున్నట్లయితే శత్రునాశనం కలుగుతుందని చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఈ సూర్య రథ సప్తమిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈసారి ఆదివారం వచ్చింది కాబట్టి ఎవరు కుదరదు అని చెప్పడానికి లేదు. అందరూ చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకొని ఆ జపాకుసుమ సంకాశం మన శ్లోకం చదువుతాం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఇది సూర్య గ్రహమునకు సంబంధించిన శ్లోకం. జపాకుసుమం అంటే మందార పువ్వు అని అర్థం. అందుకని రాగి చెంబులో మందార పువ్వు వేసుకొని ఎర్ర అక్షింతలతో అర్ఘ్యం చేస్తే సూర్యుడి యొక్క దోషములు కూడా జాతకంలో పోయి సమస్తమైన శుభాలు కలుగుతాయి అని చెప్పారు. కాబట్టి అన్నీ ఆచరించి ఈ రథసప్తమిని మీరందరూ జయప్రదం చేసుకోండి. గురుగారు, మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.